బైక్ ప్యాక్ చేయాలంటే హైదరాబాద్‌లో చాలా హెడేక్. ఫస్ట్ మనం బైక్ కోసం జనరల్ టికెట్ ఒకటి తీసుకోవాలి. అది 200 అవుతది. అలాగే బైక్ ప్యాక్ చేపినీకి ఒక 400 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ లోపలికెళ్ళగానే ఫామ్ అనేది వీళ్ళివ్వరు. షెడ్‌లోనే బైక్ దగ్గర ప్యాక్ చేసుకునే అతని దగ్గర ఇవ్వాలి. మనం డబ్బులు పే చేసిన తర్వాత ఆ గుండాయన ఉన్నాడు చూసారా? ఆయన ఫామ్ ఇస్తున్నాడు. సో, ఫస్ట్ జనరల్ టికెట్ కొనుక్కరావాలి. మళ్ళీ ఫామ్‌కి డబ్బులు కట్టి, బైక్ ప్యాకింగ్‌కి డబ్బులు కట్టి, బైక్ ప్యాకింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన చేతికి ఒక ఫామ్ ఇస్తాడు. మళ్ళీ పెన్ను, పేపర్ ఇవ్వరు. మళ్ళీ పెన్ను, పేపరు, ప్రూఫ్స్ అన్నీ తీసుకొని లోపల ఆఫీస్‌కెళ్ళి అక్కడ మనము ఫామ్ ఫిలప్ చేసేవాళ్ళు వేరే కూలీ ఉంటారు. వాళ్ళే ఫామ్ ఫిలప్ చేస్తారనమాట. మనం ఫామ్ ఫిలప్ చేయనీయరు. అక్కడ ఉండే హెడ్డింగ్ ఒకటి, వాళ్ళు రాసే హెడ్డింగ్ ఒకటనమాట. అక్కడ హెడ్డింగ్ కింద. అండ్ అలాగే మళ్ళీ బైక్ ఇతను ప్యాక్ చేసిన అతనికేమో మళ్ళీ ఒక 150 రూపీస్ ఇవ్వాలి. లేకపోతే అతను లోపల పెట్టడు. మనమే పోయి లోపల పెట్టుకోవాలి. అక్కడ ఫామ్ అదే పనిగా వాళ్ళే ఫిల్ చేస్తూ ఉంటారు. మనల్ని ఫిల్ చేయనివ్వరు. మనం కరెక్ట్‌గా రాసినా కూడా తప్పుందని మళ్ళీ వాళ్ళతోనే రాపియమంటారు. వాళ్ళు రాపిచ్చి బండి ఊరికే ముందుకి వెనక్కి పెట్టినందుకు 4 అడుగు 5 అడుగులు వాళ్ళకు ఒక 250 నుంచి 300 రూపీస్ ఇవ్వాలి. ఎంత పెద్ద స్కామ్ బిజినెస్ అంటే రైల్వే స్టేషన్లో జరిగే ప్రైవేట్ది స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఒక ప్యాకింగ్కి 400, మళ్ళీ జనరల్ టికెట్కి 200, మళ్ళీ కూలీకి 150, మళ్ళీ లోపల వారు రాసి వాళ్ళే రాస్తారంట, మనం రాయనివ్వరంట. వాళ్ళే మళ్ళీ ఒక హెడ్డింగ్ ఉంటే ఒకటి రాస్తారు అక్కడ. అదంతా ఎంతెంత పెద్ద స్కాములు జరుగుతున్నాయంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్లో. అండ్ అలాగే మొన్న పికప్ చేసుకునేటప్పుడు కూడా కడప రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళకి సపరేట్గా ఒక 100 రూపీస్ ఇవ్వాలంట. 6 అవర్స్ లోపల మనం తీసుకోకపోతే అదొక అమౌంట్ అంట. టికెట్ అనేది తెచ్చుకోవాలంట. అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఒక ప్రాపర్ అప్డేట్స్ ఇవ్వరు, ఏం చెప్పరు. ఎంత పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద స్కామ్స్ అసలు. నేను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఎవరైనా ఎంప్లాయీస్ చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి విచారణ చేయండి. అక్కడ మీరు ఒక కామన్ పర్సన్గా ఒక స్కూటీ, ఒక పెద్ద బైక్ ఏదైనా తీసుకుపోయి చూడండి. వాళ్ళు చేసే స్కామ్స్ ఏంటో, ఎంతెంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో మీకు పక్కాగా తెలుస్తుంది. నేను జస్ట్ రికార్డ్ చేశాను, కానీ సౌండ్ అనేది నా దగ్గర అంత, నేను పెద్ద యూట్యూబర్ని కాదని నా దగ్గర అంత మైకులు లేవు, వాళ్ళతో అనేది రికార్డులు అవ్వట్లేదు. సో, నేను మంచిగా అక్కడ జరిగిందంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్, అక్కడ జరిగే నిజాన్ని నేను చూపిస్తూ చెప్తున్నాను. సో, మీకు కూడా తెలియాలంటే వెళ్ళండి. వెళ్ళి ఒక బైక్ తీసుకెళ్ళి ఏమేం కావాలని అడగండి. ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ప్రాపర్గా చెప్పరు. అమౌంట్ ఒకటి రాస్తారు, ఒక బిల్ వేస్తారు. కూలీకి మళ్ళీ ఇది చేసుకొని వాళ్ళ కూలీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వీళ్ళు తీసుకుంటారు. అంటే లోపల ఎంత మనీ స్కామ్ జరుగుతుందంటే ఒక రైల్వే స్టేషన్లో, గవర్నమెంట్ రైల్వే స్టేషను, మన పార్సల్